ఇది ఏదైతే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ నడుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మనమైతే ఎస్బీ నగర్ లో ఉన్నాం. ఒక్కసారి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సిఎన్ రెడ్డి గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఎలా ఉంది పబ్లిక్ రెస్పాన్స్ కావచ్చు, అసలు దాదాపు ఎలక్షన్ రెస్పాన్స్ ఎలా కనిపిస్తుంది మీకు? బాగుంది. ఎలక్షన్ రెస్పాన్స్ అంటే గతంలో పోల్చినప్పుడు ఇప్పుడు మెజారిటీ అంటే పర్సంటేజ్ కూడా ఎక్కువ ఓటు అవుతుంది. తప్పకుండా మేము కూడా అదే పిలుపునిస్తున్నాం. జూబ్లీ హిల్స్ అంటే చాలా మంది ధనికులు ఉంటారు, ఇది అనే అపోహ ఉంది. ప్రతి యువకుడు ప్రతి యువత కూడా బయటకు వచ్చి ఓటేయాలి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా విలువ గలది. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ప్రతి ఒక్కరు కూడా యువత, మహిళా లోకం అందరూ కూడా ఓటు వేసి ఆ యొక్క ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని మీ ద్వారా కోరుతున్నాం. సార్ ఇక్కడ ఇంకొకటి, యువత అంటే ఎవరైతే మొదటి హక్కు ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మొదటి ఓటు హక్కు వచ్చిన వాళ్ళకి వారికి బాగా తెలుసు. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య విలువలు కాపాడాలంటే, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే, ఈ యొక్క ప్రజలు బాగుపడాలంటే మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఓకే, అంటే ఎలాంటి అవేర్నెస్ కల్పిస్తారు వాళ్ళకు ఓటు వేయండి అని చెప్పి? తప్పకుండా ఇప్పుడు నవ సమాజ నిర్మాణం కోసం ఈ అభివృద్ధి కోసం యువత పాల్పడితేనే నవ సమాజ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఆ యువత అనేది ప్రజాస్వామ్యంలో విలువలు కాపాడే విధంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడే ఈ ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్యం బాగుపడుతుంది. కాబట్టి ఆ ఓటు హక్కును వినియోగించుకోమని కోరుతున్నాం మీ ద్వారా. సార్ ఇందాక వెంగళరావు నగర్ లో ఒక గొడవ జరిగింది అని చెప్పేసి అయితే కొన్ని వినిపించాయి. సో దానికి ఏమంటారు? అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్యలో గొడవలు ఇంకా నడుస్తున్నాయా? ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి వేరే ప్రభుత్వం గురించి, పార్టీ గురించి ఏది కూడా మాట్లాడకూడదు. ఓన్లీ నేను ప్రజాస్వామ్యం విలువలు, తర్వాత ఓటు హక్కు వినియోగించుకోవాలని మాత్రమే అభ్యర్థిస్తున్నాను. సార్ ఫైనల్ గా గెలిచే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా మీకు? 100% ఆల్రెడీ గెలిచిపోయాం కనిపిస్తుంది. మీరు బయట చూస్తున్నారు, ఎక్కడ చూస్తున్నారు, పబ్లిక్ పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. ఆ మొహాల్లో చిరునవ్వు కనిపిస్తుంది. అందరూ కూడా చాలా వరకు మీరు ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ కౌంటర్లే లేవు, బీఆర్ఎస్ ఏజెంట్లే లేరు, బీజేపీ ఏజెంట్లు లేరు. అసలు వాళ్ళు మార్నింగ్ 2-3 అవర్స్లోనే చేతులు ఎత్తేసారు. 100కు 100% గెలవబోతున్నాం. ఫైనల్ గా నవీన్ యాదవ్ గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 100కు 100 అంటే గెలవబోతున్నాం. మీరే చూస్తారు 14వ తారీఖు తర్వాత మంచి మెజారిటీతో మేము గెలవబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఖచ్చితంగా మంచి మెజారిటీతో మేము గెలవబోతున్నాం అని చెప్పేసి అయితే సిఎన్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు. మరి అసలు చూడాలి 14